సేమియా లవర్స్ ఎంతమంది ఉన్నారు మీలో? బెల్లం సేమియా అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ మిల్క్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను, ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసేసుకున్నాను. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను 1/2 కప్ సేమియా తీసుకున్నాను. సేమియా కూడా ఫ్రై అయిన తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో నేను ఈ సేమియా మొత్తం వేసేసాను. వేసుకుని నేను బాగా కలుపుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసాను. సగ్గుబియ్యం ఇందులో వేసిన తర్వాత నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని నేను లో ఫ్లేమ్లో వదిలేసాను. బెల్లం నేను ఇలా ఒక కప్పు తీసుకున్నాను, కప్ కంప్లీట్గా తీసుకోలేదు. తర్వాత ఇది ఇలా అయిన తర్వాత మిల్క్లో సేమియా సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యి ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను కదా, వేడివేడిగా వేస్తే పాలు విరిగిపోతాయి కదా, అందుకని. ఇప్పుడు నేను 3 మినిట్స్ అయిన తర్వాత బెల్లం వేస్తున్నాను. మిస్టేక్ అంతా ఇక్కడే జరిగిందండి, పాలన్నీ ఇరిగిపోయాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఇంత కష్టపడి చేసుకున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా తినాలి అనిపించి చేసుకున్నాను. అలాగే వీడియో కూడా షూట్ చేసుకున్నాను. ఎందుకు ఇలా జరిగిందో అస్సలు నాకు అర్థం కాలేదు. నేను చాలాసార్లు చేశాను, ఎప్పుడు నాకు ఇలా అవ్వలేదు. టేస్ట్ వైజ్ వస్తే ఇంకేముందండి, చెప్పేది ఏముంటుంది. చాలా ఫీల్ అయ్యాను.